ఇక రాజకీయ బలహీనత చూద్దాం. వ్యక్తిగత ప్రభావంపైనే అధికంగా ఆధారపడే రాజకీయ నిర్మాణం. పార్టీ కంటే వ్యక్తిగత నాయకత్వం ఎక్కువగా కనిపించడం కొంతవరకు బలహీనతగా మారే అవకాశం ఉంది. నాయకుడి చుట్టూ రాజకీయ వ్యవస్థ తిరగడం వల్ల స్థానిక స్థాయిలో రెండో శ్రేణి నాయకత్వం బలపడకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. భారీ అంచనాల ఒత్తిడి. ప్రజల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా గుర్తింపు రావడం వల్ల ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలనే అంచనాలు పెరిగాయి. అభివృద్ధి పనులు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాల అమల్లో చిన్న ఆలస్యం జరిగిన విమర్శలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ప్రత్యర్థుల లక్ష్యంగా మారే స్థాయి ప్రభావం. జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదగడంతో రాజకీయ ప్రత్యర్థుల ప్రధాన టార్గెట్గా మారుతున్నారు. ఆయనపై రాజకీయంగా ప్రతికూల ప్రచారం, విమర్శలు, వ్యక్తిగత దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ పట్టణ అవసరాల మధ్య సమతుల్యత సవాలు. పాలేరు నియోజకవర్గంలో వ్యవసాయ ప్రాంతాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలు రెండూ ఉన్నాయి. రైతుల అవసరాలు, పట్టణ మౌలిక వసతుల అవసరాలు భిన్నంగా ఉండటంతో రెండింటినీ సమానంగా సంతృప్తిపరచడం కష్టసాధ్యమైన అంశంగా మారుతుంది. అధికార వ్యతిరేకత భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉండటం ప్రయోజనంగా కనిపిస్తున్నప్పటికీ కాలక్రమేణా సహజంగా ఏర్పడే యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం రాజకీయంగా సవాలు కావచ్చు. ప్రజల అంచనాలు నెరవేరకపోతే అదే వ్యతిరేకతగా మారే అవకాశం ఉంటుంది. స్థానిక వర్గ రాజకీయాల ప్రభావం. పాలేరు రాజకీయాల్లో సామాజిక వర్గాల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తాయి. వివిధ వర్గాల మధ్య సమతూకం కొనసాగించడం నిరంతర సవాలుగా ఉంటుంది. చిన్న అసంతృప్తులు కూడా ఎన్నికల సమయంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. మంత్రిగా ఉండటంతో పెరిగిన బాధ్యతలు. నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయి బాధ్యతలు కూడా నిర్వహించాల్సి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం కష్టమవుతోంది. ఈ అంశాన్ని ప్రత్యర్థులు రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అభివృద్ధి పనుల అమల్లో ఆలస్యాల ప్రభావం. పెద్ద ప్రాజెక్టులు, సాగునీటి పనులు, రోడ్ల నిర్మాణం వంటి అంశాల్లో పరిపాలన ఆలస్యాలు ఎదురైతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. అధికారంలో ఉన్న నాయకుడిగా దాని బాధ్యత కూడా ఆయనపైనే పడుతుంది. బలమైన ప్రత్యర్థి శక్తుల ఉనికి. పాలేరు రాజకీయాలు ఎప్పటికప్పుడు పోటీతో కూడుకున్నవే. గతంలో ప్రభావం చూపిన నాయకులు, బలమైన రాజకీయ వర్గాలు, సామాజిక సమీకరణాలు ఎన్నికల సమయంలో మళ్లీ చురుకుగా మారే అవకాశం ఉంటుంది. అందువల్ల రాజకీయ ఆధిపత్యాన్ని నిరంతరం కాపాడుకోవాల్సిన అవసరం ఆయన ముందున్న ప్రధాన సవాలుగా ఉంటుంది.